మన యొక్క శరీరము ఎముకలతోటి చేయబడ్డది. చెయ్యి గాని కాలు గాని ఒక ఒక అవయవం మాత్రము ఎముక లేనటువంటి అవయవము చెప్పగలరా? నాలుక. నాలుక. చైనాలో ఒక సామెత ఉందంట, 6 అడుగుల నాలుక 6 అడుగుల మనిషిని చంపేయగలదంట. నిజమా కాదా చెప్పండి అమ్మా. నిజమే ఆంటీ. నాశనము చేయగలదంట నాలుక. అందుకని యాకోబులో నాలుక గురించి 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. 3వ అధ్యాయంలో రాయబడి ఉంది, అది మీరు చదువుకోండమ్మా. 3:6లో ఏమనుంది? అది నిప్పు లాంటిదంట. నాలుక నిప్పు లాంటిది. మరి కుటుంబాలకి చిచ్చు పెట్టేటువంటి నాలుక. మనిషినంతా కూడా నాలుక అపవిత్రం చేస్తుందంట. చూసారా? 6వ వచనంలో ఇవన్నీ ఉన్నాయి. చిచ్చు పెడుతుంది, మరి దుష్టత్వము, విషంతో కూడినటువంటిది. మనము వాక్యంలో చూసుకున్నట్లయితే యాకోబు 3వ అధ్యాయము కంట్రోల్లో ఉండదమ్మా. కొంతమంది నాలుకలు కంట్రోల్లో ఉండవు, ఇష్టానికి మాట్లాడతారు. వాళ్ళ మైండ్లో ఏమొస్తే అది అనేస్తారు, తర్వాత బాధపడతారు. అయ్యో నేను ఇట్లా అనుకుండా ఉండింటే బాగుండేదే అని ఆ తర్వాత ఈ రీతిగా బాధపడతారు. 3:8 చదవమ్మా. 3:8. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణమైన విషముతో నిండినది, అది నిగర్గళమైన దుష్టత్వమే. చూసారా? నాలుకని సాధు చేయలేరంట. దేవుడి పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మన నాలుకను కూడా ఆయన ముట్టి ఆయన ఎట్లా వాడాలో ఆయన నేర్పిస్తాడు. మరి ఈ నాలుక 9వ వచనము, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. మనం ఆయన స్వరూపంలో పుట్టినటువంటి వాళ్ళం కదా. కాబట్టి ఆ యొక్క నాలుక మరి దేవుని యొక్క స్వరూపంలో పుట్టినటువంటి వాళ్ళని శపిస్తామంట. శపించచ్చా? నువ్వు శపించినట్లయితే, ఎవరినన్నా నువ్వు శపించినట్లయితే వాళ్ళకి తగుతే ఆ శాపాలు వాళ్ళకి అంటుతాయి. లేకపోతే గన వాళ్ళు నిర్దోషులైతే గన ఆ శాపాలు మళ్ళా నీ మీదకి వచ్చి నిన్ను అటాక్ చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాల. దేవుని స్వరూపంలో పుట్టిన మనుషులను శపింతురు. 10వ వచనం చదవమ్మా. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును, నా సహోదరులారా ఇలాగుండకూడదు. చూసారా? 11 కూడా చదవమ్మా. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయటి నీరును చేదు నీరును ఊరునా. చూసారా? కాబట్టి మరి ఒక్క నోట్లో నుండే శాపాలు, ఒక్క నోట్లో నుండే మరి మనుషులను నువ్వు ఎంతో ఎత్తి పెడతావు, హెచ్చిస్తావు, పక్కకెళ్ళి వాళ్ళ గురించి విరోధంగా మాట్లాడతావు. నాలుక బహు భయంకరమైనటువంటిది. చూసారా? ఇట్లాంటివన్నీ కూడా యేసయ్యకి ఇష్టం లేదు. మనుషుల మెప్పు కోరుకోవడము, మనుషులని మెప్పించడము, తర్వాత శపించడము, ఇట్లాంటివి మనకి ఉండకూడదు. కాబట్టి ఒక్క ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరున.
మన నాలుక సరిగ్గా లేకుండా మనం ఎంత తీయటి మాటలు మాట్లాడినా గాని అవి ఏమీ లాభం లేదమ్మా. జాగ్రత్తగా ఉండాల. మన నాలుకను ఏ రీతిగా మనము వాడుకుంటున్నాము. నాలుక సరిగ్గా లేకపోవడం బట్టి ఎన్ని కుటుంబాలు నశించిపోయినాయమ్మా. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి నీ గురించి ఆమె ఇట్లా అన్నదని, ఆమె నీ గురించి ఇట్లా అన్నదని, ఇద్దరికి పోట్లాటలు పెట్టి ఎన్ని కుటుంబాలు మరి భార్యాభర్తలు విడిపోవడం అంటే నాలుక కారణము. బయటోళ్ళే మాట్లాడచ్చు, ఇంట్లోనే మీరు ఒకరిని ఒకరు శపించుకుంటూ ఒకరికొకరు ఎదిరించుకుంటూ కొట్టుకుంటూ, చూసారా, అనరాని మాటలు అంటూ ఏ రీతిగా కుటుంబాలు పాడైపోతున్నాయి. నాలుకను సాధువు చేసేది ఒక్క దేవుడు మాత్రమే. యాకోబు ఎవరమ్మా? యాకోబు పత్రిక రాసినటువంటి యాకోబు ఎవరు చెప్పగలరా? యేసుప్రభు తమ్ముడు అండి. వెరీ గుడ్. యేసయ్య మరి యేసయ్య పుట్టిన తర్వాత పుట్టే వరకు కూడా యోసేపుని మరియాను ముట్టద్దని చెప్పాడు దేవుడు. తర్వాత మరియాకి ఎంతో మంది పిల్లలు పుట్టారు, కూతుర్లు కొడుకులు పుట్టారు. అంటే యేసయ్యకి చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు అక్కలు లేరు. ఈ తమ్ముళ్ళలో ఒక తమ్ముడు యాకోబు. యాకోబు నోరు బహు భయంకరమైనటువంటి నోరు అంట. ఇంట్లో యేసయ్యని ఎక్కువ అమర్యాదగా మాట్లాడడము, ఎదిరించి మాట్లాడడము, హేళన చేసి మాట్లాడడము, ఎంతో నీచంగా మాట్లాడడము అనేది యాకోబు చేశాడంట. ఆ రీతిగా యేసయ్యని ఎంతో హింసించాడంట నాలుకతోటి. ఎప్పుడైతే యేసయ్య సిలువలో యేసయ్యని కొట్టేటప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అని యాకోబు అప్పుడు అర్థమైందంట యాకోబుకి, లోకరక్షకుడు మా అన్న లోకరక్షకుడా, లోకానికి రక్తాన్ని చిందించడానికి వచ్చానని చెప్తున్నాడు ఇదా. అప్పుడు అర్థమవుతుందంట ఆయనకి. సమాప్తమని చెప్పి చనిపోయిన తర్వాత యాకోబు కళ్ళు తెరవబడ్డాయి. ఎంత ఏడ్చి 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 పశ్చాత్తాపడ్డాడంట. యేసయ్యని అంత ద్వేషించాను నేను, ఎంత దౌర్భాగ్యుణ్ణి, విలువను నేను గ్రహించలేకపోయాను. నా యొక్క అన్న నాతోనే ఉంటున్నాడు కానీ నేను గ్రహించలేకపోయాను. ఎంత నేను క్రూరమైనటువంటి మాటలతోటి అన్నని నేను ఈ రీతిగా హింసించానని ఎంతో పశ్చాత్తాపడ్డాడంట. పశ్చాత్తాపడి పడి పడి మోకాళ్ళుండి ఎంత ప్రార్థన చేశాడంటే ఆ మోకాళ్ళన్నీ బొబ్బలు గట్టిపోయి ఎంతో రఫ్గా అయిపోయినాయి అంట. ఒంటె మోకాళ్ళలాగా అయిపోయినాయి అంట, గట్టిగా అట్లాగా. ఎవరు చూడలేదు అట్లా అయిందని. కానీ ఆయన చనిపోయినప్పుడు ఆయనకి స్నానం చేసేటప్పుడు ఆయన శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో పెట్టేటప్పుడు అప్పుడు చూశారంట ఆయన కాళ్ళు. ఎంత ఏడ్చాడో. ఈ యాకోబు పత్రిక ఆయన రాశాడు. నాలుక గురించి యాకోబు రాశాడు. తన స్వయంగా తన నాలుకని ఎట్లా వాడాడో, ఎట్లా చిచ్చుపెట్టి ఎట్లా ఏ రీతిగా మాట్లాడాడో అన్ని కూడా ఈ యొక్క యాకోబు పత్రికలో ఉంది. జాగ్రత్త జాగ్రత్త. దేవుని స్వరూపంలో చేయబడిన వాళ్ళని శపించకూడదు. చూసారా, నాలుక 6 అంగుళాల నాలుక 6 అడుగుల మనిషిని నాశనము చేయగలదంట నాలుక. ఎవ్వరు కూడా ఈ నాలుకని
సరి చేయలేరంట. ఎంత పశ్చాత్తాపడి ఎంత చక్కగా దేవుణ్ణి తెలుసుకొని యాకోబు తర్వాత యేసయ్య పునరుద్ధానుడు అయిన తర్వాత యాకోబుని దర్శించాడంట. యేసయ్య వదిలిపెట్టలేదు. యాకోబు, నువ్వు నన్ను ఇంతగా ద్వేషించావు అని వదిలిపెట్టలేదు. యాకోబుని కూడా దర్శించాడంట. చూసారా ఎంత క్షమించే హృదయం కలిగినటువంటి దేవుడు, ప్రేమించే దేవుడు. అయితే బ్రతుకున్నంత వరకు కూడా యేసయ్య యాకోబుని నేను లోకరక్షకుడని గాని ఏ మాట మాట్లాడలేదు తనతోటి. ఎందుకు నువ్వు నన్ను ఇట్లా అంటున్నావు అని కూడా అనలేదు. చనిపోయిన తర్వాత ఆయన ప్రేమను చూసి అప్పుడు పశ్చాత్తాపడి అంతగా తను దేవుడికి హతసాక్షి అయిపోయాడంట. తను కూడా హతసాక్షి అయ్యాడంట యాకోబు. చూసారా, నాలుక పెద్ద పెద్ద పడవలు ఉంటాయి కదమ్మా సముద్రంలో, 12 అంతస్తులు 14 అంతస్తులు గల పడవలు ఉంటాయి కదా. ఎంత పెద్ద పడవలు ఉంటాయి, యూట్యూబ్ లో చూడండి ఎంత పెద్ద పడవలు. కానీ అవి ఎట్లాగా గాలి వచ్చినప్పుడు, పెనుగాలి వచ్చినప్పుడు మరి అది ఏ రీతిగా అటు ఇటు ఇష్టానికి వెళ్ళిపోకుండా ఒకటి చిన్న చుక్కాని అనేటువంటిది చేత అది కంట్రోల్లో పెడుతుందంట. చిన్న చుక్కాని అంత పెద్ద పడవని అది కంట్రోల్లో పెట్టగలదు కానీ మనిషి నోట్లో ఉన్న నాలుకను మాత్రము ఎవరు కంట్రోల్లో పెట్టరంట. ఏమి ఎగిరెగిరి అదిరి పడుతుంటది. కోపం వచ్చిందంటే నోట్లో నుండి ఎట్లాంటి మాటలు వచ్చేస్తాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎట్లాంటి వాళ్ళైనా సరే నేను లెక్క చేయను అంటారు. చూసారా, నాలుకని మనము మొట్టమొదట నువ్వు భక్తి కలిగి ఉండాలంటే మొట్టమొదట నీ నాలుక కంట్రోల్లో ఉండాలా. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలా. నాలుక అంత భయంకరమైనటువంటి నాలుకని యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు స్తుతించే నాలుకగా దేవుడు చేయగలడు. చూసామా? ఎఫ్ఎస్సి 4:25 చదవన్నమ్మా. ఎఫ్ఎస్సి 4:25. మనము ఒకరికొకరు అవయవులమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. చూసారా, అబద్ధమాడుట మాని. అబద్ధాలు ఎందుకు వస్తాయి? అబద్ధాలు అర్థం కాదు ఏమా. అసలు అబద్ధాలు ఆడవలసిన పరిస్థితే కాదు. కానీ ఒక సిస్టర్ చెప్తుంది, సిస్టర్ ఎందుకు అబద్ధాలు ఆడతానో నాకు తెలియదు, అసలు అబద్ధాలు ఆడవలసిన అవసరమే లేదు, కానీ నేను టక్కన అబద్ధాలు ఆడేస్తా. చూసారా, అబద్ధం ఆడద్దు. అబద్ధములు ఎవరు అబద్ధాలకి జనకుడు? ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ అబద్ధాలు? సాతానుడు అబద్ధాలకు జనకుడు. అక్కడి నుండి అబద్ధాలు బయలుదేరుతున్నాయి. పిల్లలకి అబద్ధాలు చెప్పడమే, భర్తకి అబద్ధాలు చెప్పడమే, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పడమే. అబద్ధికులు నరకాల్లోకి వెళ్ళిపోతారు కదా. ఏముందిలే, చిన్న అబద్ధం ఆడితే ఏముందిలే అని మనం అనుకోవచ్చు, కానీ పరలోకానికి వెళ్తేనంట చిన్న అబద్ధం కూడా పెద్దగా కనిపిస్తుందంట. అందరికీ తెలిసిపోద్ది, మన మనసులో ఏముందో అందరికీ తెలిసిపోయి సిగ్గుపడి అసలు అక్కడ ఉండబుద్ధి కాక పరిగెత్తుకొని వెళ్ళిపోయి
ఎక్కడ చీకటి ఉందా చూసుకొని ఆ చీకట్లో దాక్కుంటారంట. ఆ చీకటి ఎక్కడికి, ఆ చీకట్లో దూకగానే తిన్నగా నరకంలో ల్యాండ్ అవుతారు, అక్కడ వెళ్ళి పడతారు. అబద్ధికులు, అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళకి నరకములో ఎట్లాంటి శిక్ష ఉందంటే, నాలుకకి ఒక తాడు కట్టి బలంగా లాగుతా ఉంటారంట. అదొక శిక్ష అంట. నరకము ఎట్లా, నరకంలో ఉన్న చీకటి శక్తులు ఎట్లా ఒక మనిషిని నరకంలోకి వెళ్ళినప్పుడు ఎట్లా బాధపడతాయో, వాటి ఆకారాలు ఎట్లున్నాయో ఒకరోజు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎంత భయంకరం, మరి మీరు భయపడతారేమో అని కూడా నేను ఆలోచిస్తున్నాను. అట్లాంటి వికారమైనటువంటి, అసలు మనం ఊహించలేనటువంటి వికారమైనటువంటి ఆకారాలవి ఎంత పెద్దగా ఉంటాయి అంటే, అసలు వాళ్ళ దగ్గర మనం చిన్ని బొమ్మల్లాగా ఉంటాం. వాళ్ళ క్రూరత్వానికి అక్కడ మనం తట్టుకోలేము. అవి మనల్ని ఎంత హింసిస్తుంటాయి అంటే, గుణపాలతో గుచ్చడము, సూదులతో గుచ్చడము, మేకులతో గుచ్చడము, అసలు ఎంత అరుపులు అరుపులు అరుపులు. అక్కడికి ఎవ్వరు కూడా వెళ్ళకూడదు అని వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అమ్మో, ఆ వేడి, ఆ భయంకరమైన వేడి, ఆ వాసన. మరి ఇప్పుడు మాంసము కాల్చేటప్పుడు ఎట్లాంటి వాసన వస్తుంటది, కుళ్ళిపోయిన వాసన, రకరకాల వాసన, దానికే కడుపు తిప్పేస్తుంటది. అక్కడ రాత్రింబగళ్ళు విరామము లేకుండా కాల్తా ఉండాల. అది మనకు అవసరమమ్మా? కొంచెము తగ్గించుకుంటే, కొంచెము తగ్గించుకొని దేవుడి సన్నిధిలోకి వస్తే నీకెంత ఆశీర్వాదం ఉంటది. ఇది శాశ్వతమా? ఈ లోకము శాశ్వతమా అమ్మా? ఈ లోకంలో ఉన్నంత మటుకు లోకంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ లోకం మనలోకి వచ్చిందంటే మాత్రం మనం మునిగిపోతాము. ఆఖరికి నరకంలో మనము అక్కడ కళ్ళు తెరుస్తాం. అదే యేసయ్య చెప్తున్నాడు, నరకం మీకోసం నేను చేయలేదు, పరలోకము నా స్వరూపంలో మిమ్మల్ని చేసుకున్నాను, నా బీజము మీలో పెట్టాను, నా రక్తముని మీ కొరకు చిందించాను, నా రక్తముతో మిమ్మల్ని కడుగుతున్నాను. ప్రతి పాపము, ప్రతి డాగు, మచ్చ, మరక లేకుండా నిన్ను శుభ్రం చేసుకొని నీతి వస్త్రాలు నేను నీకు ఇచ్చి నా బిడ్డగా చేసుకుంటాను. నా సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టుకుంటాను. ఎవరమ్మా సింహాసనాల మీద కూర్చోబెట్టుకుండేది ఈ లోకంలో? ఇంట్లోకే రానియరు అమ్మా. ఇల్లంతా తిరగనిస్తారా? ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఇంట్లోకి అస్సలు రానియరు. పాడు చేస్తారు, మురికి చేస్తారు, ఇంకా రకరకాల ఆలోచనలు. చూసారా, ఇది పాడైపోద్ది, అది పాడైపోద్ది. కానీ యేసయ్య అట్లా కాదు. తన సింహాసనం మీదే నిన్ను కూర్చోబెట్టుకొని నిన్ను అంత ముద్దాడతాడంట. అట్లాంటి ప్రేమ ఎవరు చూపగలరమ్మా? ఈ లోకంలో చూపగలరా? సొంత తల్లిదండ్రులు కూడా చూపలేరు. అంత ప్రేమ కలిగిన దేవుడు నిన్ను దినమంతా చేతులు చాపి పిలుస్తున్నాడు. 1 రోజా 2 రోజులా? సంవత్సరాల తరబడి నిన్ను పిలుస్తుంటే నరకానికి వెళ్ళి, ప్రభువా నాకు ఒక్క నిమిషం నేను భూలోకానికి వెళ్ళి నేను పశ్చాత్తాపడతానని అడిగితే అది ఎంత నవ్వులాటగా ఉంటదమ్మా. అక్కడ ఇన్ని సంవత్సరాలు నేను నీకు తరుణం ఇయడమే కాదు, నీ కోసం నేను కనిపెట్టాను.
నువ్వు వచ్చావా? అబద్ధాలు ఆడుకుంటా కూర్చున్నావు. ప్రతి దానికి అబద్ధాలే. దేవుని బిడ్డల దగ్గర కూడా అబద్ధాలే. ఎంత మోసమమ్మా! చూసారా? ఇంకా కీర్తనలు 57:4 చదవండి అమ్మా ఎవరన్నా. దానికి ముందు సామెతలు 6:17 చదవ. సామెతలు 6:17. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, చాలమ్మా. కళ్ళలాడు నాలుక. ఈ విషయం మనము జాగ్రత్తగా ఉండాల. ఇప్పుడు కీర్తన 57:4 చదవమ్మా. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. వాడిగల కత్తి అంటే షార్ప్గా పదునుగా ఉన్నటువంటి కత్తి. ఏంటమ్మా? నాలుకని కత్తితోటి పోల్చారు. అంటే ఒక్క దెబ్బ కొట్టారంటే ఆ మనిషి పడిపోవాల్సిందే, నాశనం అయిపోవాల్సిందే. మన నాలుకలు ఎట్లా ఉన్నాయి? ఒకసారి ఒక సేవకుడు వెళ్తున్నాడంట. ఒక ఇంట్లో నుండి పెద్ద పెద్ద మాటలు వినిపిస్తున్నాయంట. సరే, ఆ సేవకుడు వెళ్ళి ఆ ఇంట్లో తొంగి చూశాడంట. ఏంటమ్మా అని అంటే అక్కడ వాళ్ళ భర్త కుర్చీలో కూర్చొని ఉన్నాడంట. కుర్చీలో కూర్చొని ఉంటే ఈమె భార్య చేతులు ఇట్లా అంట అట్లా అంట ఆయన్ని తిడతా ఉందంట. భయంకరంగా తిడుతుందంట. ఆయన ఒక్క మాట కూడా చెప్పకుండా అట్లాగా ఉన్నాడంట కుర్చీలో కూర్చొని. ఇప్పుడు సేవకుడు అన్నాడంట, ఏంటమ్మా నువ్వు నోరెందుకు అట్లా పడేసుకుంటున్నావు? ఆయన మెదలకుండా కూర్చొని ఉన్నాడు. ఆయన ఏమన్నా చేయగలడు, నిన్ను కొడితే నువ్వు ఎందుకు పనికిరావు. కానీ ఆయన మెదలకుండా ఉన్నారు. జాగ్రత్త అంటే, అయ్యా మీకు తెలియలేదయ్యా, ఆయన గురించి మీకు తెలీదు అన్నదంట. సరే అమ్మా, నువ్వు నాలుకని జాగ్రత్త పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన కాసేపటికి ఈయన ఎందుకు ఊరికనే కూర్చొని ఉన్నాడు? ఆ మాటలన్నీ కూడా తన హృదయంలో పెట్టుకొని హృదయము సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి ఆయన హార్ట్ ఆగిపోయిందంట. కత్తి తీసుకొని ఆయన్ని పొడవలేదు, మాటలతోటి ఆయన యొక్క గుండెని పొడిసేసింది. అప్పుడు అయ్యా అయ్యా అని ఏడ్చుకుంటూ వెళ్తుందంట. ఏమొస్తుందమ్మా? చచ్చిపోయే వరకు కూడా ఆమెకు అర్థం కాలేదు. నా భర్త నన్ను ఏం అనడం లేదు, అయినా కానీ నేను నోరెందుకు? అప్పటికి దేవుని సేవకుడు వచ్చి, అమ్మ జాగ్రత్త, నోరు పడేసుకోవద్దు అట్లా అని చెప్పి కూడా వెళ్తే ఆమె కంట్రోల్లో లేదు. ఏం అనడం లేదు కదా, ఇంకా 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 హెచ్చిపోయింది. ఆఖరికి ఆయన తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి అక్కడే ఆయన పడిపోయి చనిపోయాడు. అప్పుడు ఏడుస్తే ఏం లాభమ్మా? చాలా మంది భార్యలు భర్తలు చనిపోయిన తర్వాత పిచ్చి పట్టిన వాళ్ళలాగా ఆ రీతిగా ఏడుస్తా ఉంటారు. ఎందుకు? భర్త బ్రతుకున్నప్పుడు చేసినటువంటి ఆయన్ని హింసలన్నీ వాళ్ళకి గుర్తొచ్చి తమ్మును తాము క్షమించుకోలేకుండా పశ్చాత్తాపం కూడా కాదమ్మా, నేను ఎందుకు ఇట్లా చేశాను, అది నేను చేశాను ప్రభు నన్ను క్షమించు అంటే కనీసం దేవుడు నిన్ను క్షమిస్తాడు. అట్లా కాదు, నేను దౌర్భాగ్యురాల్ని, నేను దరిద్రాల్ని, నేను ఎందుకు ఇట్లా చేశానని పిచ్చి పట్టినట్టుగా ఈ రీతిగా ఒక మూలను కూర్చొని ఏడుస్తా ఉంటారు.
అయిపోయిన తర్వాత మనిషి యొక్క విలువ తెలుస్తదంట. అప్పుడు దాకా మాటలు ఎట్లుంటాయి? కత్తిపోటు వంటి మాటలు. మనము ఇర్మియా 9వ అధ్యాయము 8వ వచనం చదువమ్మా. ఇర్మియా 9:8. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. ఒక్క నిమిషం. తొమ్మిది 8. వారి నాలుగు ఘాతుక బాణము. చూసారా? అంటే ఒక బాణము, భయంకరమైనటువంటి, అట్లా పొడిస్తే చచ్చిపోయేటువంటి బాణము లాంటి నాలుక. ఇంకేముందమ్మా? ఒక్క మాట మాట్లాడితే ఇంకా అందుకే అంటారు, ఒక దెబ్బన్న కొట్టు పడుంటాను గాని మాటలు మాత్రము అనద్దంటారు. ఎందుకు? సహించలేరు. మాటలు లోపలికి వెళ్ళిపోతాయి, అవి అక్కడ ఉండిపోతాయి. మాటి మాటికి ఆమె ఇట్లా అన్నదే అని అదొక విషయం అయిపోతుంది. ఆ శరీరం అంతా కూడా విషయం అయిపోద్ది. కొంతమంది సిక్ అయిపోతారు, అనారోగ్యులైపోతారు. నాలుకని మనము ఎంత నాలుక గురించి బాణము లాంటిది అని దేవుడు చెప్తున్నాడు. ఎంత జాగ్రత్తగా మనము ఉండాలమ్మా. 140 కీర్తన 3వ వచనం చదువమ్మా. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. చూసమ్మా, పాముకి మనకి ఏం తేడా? పాము కాటేస్తే మనిషి చచ్చిపోతాడు, మనిషి మాట్లాడితే మనిషి చచ్చిపోతాడు. పాముకి మరి మనిషికి ఏం తేడా? వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఎట్లాంటి మాటలు మాట్లాడతారు? బూతులు మాట్లాడుతుంటారు. బూతులు ఎక్కడి నుండి నేర్చుకున్నారమ్మా? బూతులు వాటి అర్థం ఏంటో తెలుసా? మీరు మాట్లాడే బూతుల అర్థం ఏంటో తెలుసా? చిన్న పిల్లలు కూడా, తల్లిదండ్రులు మాట్లాడుతుంటే పిల్లలు కూడా అదే మాట్లాడతారు. చిన్నప్పటి నుండే నేర్చేసుకుంటారు. ఇంకా వాళ్ళ నోట్ల నుండి వచ్చేది ఒక్క బూతులే. ప్రతి మాటకు కూడా బూతు మాట ఉండాల. చూసారా? బూతులు మన నోట్లో నుండి రాకూడదు అని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇట్లాంటి నాలుక మరి ఎట్లమ్మా బాగయ్యేది? ఏమ్మా, ఏం చేయాల మనము? ఇర్మియా 15వ అధ్యాయము, ఇర్మియా 15:19 నుండి చదువమ్మా. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఏమంటున్నాడు? ఏవి నీచములో ఏవి ఘనములో నీవు
గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండు. యేసయ్య నోటిలాగా ఉంటామంట. ఇంకా అంతకన్నా కావాల్సిందేముందమ్మా? ఈ భయంకరమైనటువంటి నాలుకను మరి మనం గుర్తుపట్టినప్పుడు ఆయన నాలుకలాగా అయిపోతాం. ఆయన వైపు తిరగమని చెప్తున్నా. నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిల్చున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. యేసయ్య తట్టు మనం తిరగాల. తెలుసు అబద్ధాలు ఆడకూడదు, తెలుసు, అయినా కానీ టక్కని అబద్ధాలు ఆడేస్తారు. అది నీచమైనటువంటిదని నువ్వు తెలుసుకుంటే గాన నా నోటిలాగా నీవు ఉంటావు. అంత ఆశీర్వాదము దేవుడు ఇవ్వగలడు. అంతగా మన నాలుకను ఆయన సాధువు చేయగలడు. ఆయన పాదాల దగ్గరకు వచ్చిన ఎంతమంది అమ్మా బూతులాడే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఒక్క మాట కూడా వాళ్ళ నోట్లో నుండి అపవిత్రమైన మాట అస్సలు రాలేదు. కానీ దేవుని యొక్క ప్రేమ కలిగిన మాటలు, వాక్యమే వాళ్ళ నోట్లో నుండి వచ్చింది. అసలు బూతులు ఆడకుండా మాట్లాడలేము అనేటువంటి వారిని దేవుడు ఆ నాలుకని ఎంత పరిశుద్ధపరిచాడంటే, పరిశుద్ధమైన మాటలు, పవిత్రమైన మాటలు. చూసారా? మనం నాలుకని అరికట్టి దేవుడి పాదాల దగ్గరికి తీసుకొని రావాల. యేసయ్య చెప్తున్నాడు, నిన్ను 20వ వచనము, నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను. ఇత్తడి ప్రాకారంగా చేస్తాడండి. ఇంకా ఎవరు పడగొట్టలేరు నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధం చేదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు సాధువు అయిపోయిన తర్వాత అయ్యో అందరూ నా మీద వచ్చి పడతారు, ఇంకా నేను అలసైపోతాను వాళ్ళకి అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరు కూడా నీ మీద యుద్ధము చేయలేరు, చేసినా గెలవరు. నేను నీకు తోడుగా ఉంటాను. నీ నాలుకను నీ పెదవులను నాకు ఇస్తావా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నా నోటిగా నిన్ను చేస్తాను. ఒప్పుకుంటావమ్మా? ఒప్పుకుంటావా? ప్రభువా నన్ను క్షమించు, రక్షణ పొందానని చెప్తూ కూడా నా నోట్లో ఎంత మరి అబద్ధాలున్నాయి, పక్షపాతం ఉంది నా నోట్లో. ఒకరి గురించి ఒకలాగా మాట్లాడతాను, ఇంకో గురించి ఇంకోలా మాట్లాడతాను. మన బిడ్డలైతే గొప్పగా చెప్పుకుంటాం, మన బిడ్డలు కాకపోతే చిన్న విషయాలు కూడా పెద్దగా చేసి మాట్లాడతాం. ఇవన్నీ దేవుడు అంటున్నాడు, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడల ఇట్లా చేస్తున్నాను ప్రభా అని కూడా చాలా మందికి తెలీదు. ఇంత పక్షపాతం నేను చూపిస్తున్నాను ప్రభా అని కూడా వాళ్ళకి తెలీదు. చూసారా? దేవుడి పాదాల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనకి అనేక విషయాలు నేర్పిస్తాడమ్మా. చిన్న చిన్న విషయాలు కూడా నేర్పిస్తాడు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మనం నేర్చుకుంటాం. నాలో కూడా ఇంత బలహీనత ఉండేది. పిల్లల ఆ సోఫాల మీద ఎగిరెగిరి ఆడితే చూసి నవ్వేదాన్ని. అదే పక్కింటి అబ్బాయి వచ్చి ఎగిరి ఆడితే, బాబు స్ప్రింగ్స్ పాడైపోతే ఎగరద్దు అని చెప్తా. చూసారా? ఈ విషయంలో కూడా దేవుడు నాకు నేర్పించాడు. చూసావా నువ్వు ఎంత పక్షపాతంగా ఉంటున్నావో? మనము చాలా సెన్సిటివ్ గా దేవుడు మన మనస్సాక్షి ఎంతో సున్నితంగా ఉండేటట్టుగా దేవుడు చూపిస్తాడు, నేర్పిస్తాడు. నిజమే, నా బిడ్డలు ఎగురుతుంటే నేను నవ్వుతాను, గాని పరాయి బిడ్డ వచ్చి ఎగురుతుంటే నాకు ఎంత ఆ స్ప్రింగ్స్ అవి పాడైపోతాయి బాబు, ఎగరద్దు. చూసారా? ప్రతి విషయంలో కూడా మనకి దేవుడు నేర్పిస్తాడు.
ఒకరోజు అంకులు తన పక్కింట్లోనే ఉన్నారు, తన కొలీగు టీక్ అని పిలిచారు. ఆయన వచ్చాడు. నేను నమస్కారం అని చెప్పి లోపలికి వెళ్ళి అన్ని చేసి అక్కడ పెట్టి, కాఫీ చేసి అక్కడ పెట్టి అన్ని చేశాను. సరే మాట్లాడుకున్నారు వాళ్ళు. మాట్లాడుకున్న తర్వాత వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను అనుకున్నాను, ఏంటినా కనీసం వెళ్తున్నాను, ఇవన్నీ పెట్టాను కదా నేను, కనీసం థ్యాంక్స్ అమ్మా అని అన్నా చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? వెళ్తున్నానమ్మా అని కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? థ్యాంక్స్ చెప్పాలని కూడా ఆయనకి తెలీదా అని నేను కిచెన్ లో ఉండి బాధపడుతున్నాను. వెంటనే దేవుడు గుర్తు చేస్తున్నాడు, నువ్వెన్నిటికీ నాకు థ్యాంక్స్ చెప్పావు, ఈ చిన్న విషయంలో నీకు ఎగిరెగిరి పడుతున్నావు. ఈ ఎన్నిసార్లు నేను గొప్ప కార్యాలు చేస్తే నువ్వు థ్యాంక్స్ చెప్పావా నా దగ్గరకు వచ్చి? అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా నిజమే తండ్రి, మీరెంత బాధపడి ఉంటారు. ప్రతి విషయము ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టాలమ్మా. ఎవరిలో ఉన్న తప్పులు నువ్వు ఎత్తి పట్టడం కాదు, ఎవరిలో ఉన్న తప్పులు నువ్వు పట్టుకోవడం కాదు. మొట్టమొదట నీలో ఉన్న తప్పులు నువ్వు పట్టుకో, అప్పుడు నీకే ప్రాబ్లం ఉండదు కదా. ఇట్లా చిన్న చిన్న విషయాలు దేవుడు నాకు నేర్పిస్తా వచ్చినప్పుడు, ప్రభువా ఎంత కృతజ్ఞత లేని దాన్ని నేను, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పలేకపోయాను నీకు అని అప్పుడు నాకు అర్థమైంది. కొన్నిసార్లు ఇట్లాంటి జరిగినప్పుడు దేవుడు మనకి పాఠం నేర్పించడానికి, ప్రభువా దీని నుండి నేనేం నేర్చుకోవాలా, ఇది వచ్చింది, దీని నుండి నేనేం నేర్చుకోవాలా పాఠం, ఎందుకు నువ్వు ఇది రానిచ్చావు అని ప్రతి విషయంలో మనము హృదయాన్ని పరీక్ష చేసుకోవాలి. చూసారా, ఊరికే ప్రభువా నాకు దీనత్వం ఈ, ప్రభువా నాకు దీనత్వం ఈ ప్రభువా అని అడగడం కాదు. నువ్వు అడిగిన తర్వాత నిన్ను మొఖమాటము లేకుండా మాట్లాడి ముఖం మీద తిట్టే వాళ్ళని పంపిస్తాడు దేవుడు. అప్పుడు దీనత్వం నువ్వు చూపిస్తావా, నీ కోపం చూపిస్తావా, నీ నాలుక ప్రభావం చూపిస్తావా? అడగడం ఈజే, కానీ వెంటనే దేవుడు నీకు పంపిస్తాడు పరీక్ష. నా యొక్క జీవితంలో నేను చూశాను, ప్రభువా నాకు ఓర్పు దయచేయి ప్రభువా అంటే విసికించే వాళ్ళు వస్తారు, విసికిస్తారు అంతే. అదే మరి నువ్వు నేర్చుకోవాల్సింది. నీలో ఎంత ఓర్పు ఉంది, ఎంత సహనం ఉంది, మరి ఆ రీతిగా నీకు దేవుడు నేర్పిస్తున్నాడు. కానీ నువ్వు ఫెయిల్ అయిపోయి, అయ్యో ప్రభువా నేను ఫెయిల్ అయిపోయానంటే, అడిగావు కదా నువ్వే కదా అడిగావు, ఓర్పు సహనం నేర్పించని నువ్వే కదా అడిగావు. అందుకే నీ పొరుగింటోళ్ళు నిన్ను తిట్టేటట్టుగా చేశాను. మరి నువ్వు అంతకన్నా 10 రెట్లు తిట్టి ఇంట్లోకి వచ్చావు కదా. ఫెయిల్ అయ్యావా? ఫెయిల్ అవుతాం. ప్రార్థన చేసేటప్పుడు మనము జాగ్రత్తగా చేయాలా, దానికి తగ్గట్టు దేవుడు పంపిస్తాడు పరీక్ష. మరి నువ్వు పాస్ అవుతున్నావా? అది పరీక్ష అని నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే ఇదొక శోధన, దీన్ని నేను జయించాలా, ఒక్క మాట అంటే నేను 10 మాటలతోటి పొట్టేయాలా అని నువ్వు ఆ రీతిగా రోషంగా ఉంటున్నావా? ఎట్లా ఉంటున్నాము? మన నాలుకని దేవుడు స్తుతించడానికి నాలుకని ఇచ్చాడమ్మా. ఒక అబ్బాయికి అంట నాలుక క్యాన్సర్ వచ్చిందంట. అది క్యాన్సర్ అని తెలియక ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదేదో చిన్న చిన్న మెడిసిన్స్ ఇచ్చి మరి ఆ అబ్బాయిని పంపించారు. కానీ ఆఖరికి ఒక డాక్టర్ చూసి బయాప్సీకి పంపాలి బాబు, ఇదేంటో నాకు అనుమానంగా ఉంది అని చెప్పి బయాప్సీకి పంపిస్తే
టంగ్ క్యాన్సర్ అని, నాలుక క్యాన్సర్ అని తెలిసింది. అప్పుడు డాక్టర్ పిలిచి, బాబు ఇప్పుడు నీకు ఆపరేషన్ చేసి నీ నాలుక మేము కట్ చేసేసేయాల, లేకపోతే గాన నోరంతా కూడా అది పాకిందంటే మళ్ళీ కష్టం అయిపోతుంది. ఇప్పుడు కొంచెము మాకు ఛాన్స్ ఉంది, నీ నాలుకను కట్ చేసేస్తే గాన ఇంకా నీకు ఆ క్యాన్సర్ అనేది ఉండదు అని చెప్పి, నీ బంధు మిత్రాదులు, తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న వాళ్ళందరితో నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావో నువ్వు మాట్లాడు. ఇంకా ఆపరేషన్ కి తీసుకెళ్తున్నారు, ఇంకొక అరగంట ఉంది. మేము అరగంటకి నిన్ను తీసుకెళ్తాము. ఇప్పుడు నీ బంధువులందరూ ఉన్నారు కదా, ఎవరికి ఏం చెప్తావో, ఎవరికి ఎవరితో ఏం మాట్లాడతావో అన్ని మాట్లాడేసాయి. ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా నీకు నాలుక ఉండదు, నువ్వు ఇంకా మాట్లాడలేవు అని డాక్టర్ చెప్పాడంట. మనమైతే ఏం చేస్తామమ్మా? అరగంట సేపు ఏడ్చి అందరితో చెప్పి ఇట్లుండండి అట్లుండండి అని, లేకపోతే ఏదో క్షమించండి అని అడుగో, లేకపోతే ఏదో ఒకటి మనం చేస్తాం కదా. ఆ అబ్బాయి ఏమి చేయలేదంట, అట్లాగే ఎవరితో మాట్లాడలేదంట. ఒక్క అరగంటే నాకుంది యేసయ్యా, ఆ అరగంట సేపు ఈ నాలుకతోటి నిన్ను స్తుతిస్తాను, ఇంకా ఆ తర్వాత నేను ఇట్లా పెద్దగా స్తుతించడానికి నాకు లేదు, నా మనసులోనే స్తుతించుకోవాలా. ఇప్పుడైతే ఈ బంధు మిత్రాదులు అందరూ వినేటట్టుగా నేను నిన్ను స్తుతిస్తానని చెప్పి అరగంట సేపు కూడా ఆ అబ్బాయి దేవుణ్ణి అందరు ఎదురుగుండా స్తుతిస్తా ఉన్నాడంట. ఇంకా నాకు నాలుక ఉండదు, నేను వెళ్ళిపోతున్నాను, అందరికి భయ చెప్పాడు. నేను మనిషిని ఉంటాను గాని ఈ రీతిగా మాట్లాడడానికి నాకు ఇంకుండదు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని అందరికి భయ చెప్పేసి దేవుణ్ణి స్తుతించుతా వెళ్ళిపోయాడు. ఆపరేషన్ థియేటర్లోకి అబ్బాయిని తీసుకొని వెళ్ళారు, అన్ని రెడీ చేశారు. డాక్టర్ వచ్చాడు, డాక్టర్ వచ్చి మళ్ళొకసారి పరీక్ష చేస్తా ఉన్నాడు. డాక్టర్కి ఆశ్చర్యం వేసింది, ఈ అబ్బాయినేనా నిన్న చూసాం మనము, ఈ అబ్బాయినేనా, ఏంటి నాలుక మామూలుగా ఉంది, ఎక్కడ క్యాన్సర్ నాకు కనపడడం లేదు అని ఆశ్చర్యపోయాడంట డాక్టర్. ఎందుకమ్మా, ఎందుకు ఆ నాలుకకి స్వస్థత వచ్చింది? ఆ అరగంట సేపు నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని ఎప్పుడైతే అందరెదుట దేవుణ్ణి మహిమపరిచాడో, ఇప్పుడు దేవుడు ఆ అబ్బాయిని మహిమపరిచాడు. బాబు నీకే క్యాన్సర్ లేదు, నార్మల్ అయిపోయింది నీ నాలుక, నిన్ను బయటికి తీసుకెళ్ళిపోతున్నామని బయటికి తెస్తే వాళ్ళందరూ ఇంకా మాట్లాడలేడు అని అనుకుంటా ఉంటే ఆ అబ్బాయి వచ్చి సంతోషంగా, ఏంటి అప్పుడే అయిపోయిందా ఆపరేషను అంటే, లేదమ్మా క్యాన్సర్ లేదు మీ బాబుకి, మాకైతే అర్థం కావడం లేదు, ఎట్లాగా అయిపోయాడు మాకు అర్థం కాలేదు అంటే ఆ అబ్బాయి సాక్ష్యం చెప్పాడు. ఉన్న అరగంట సేపు నేను దేవుణ్ణి స్తుతించాను, ఆ స్తుతించినప్పుడు నాకు స్వస్థత వచ్చింది, డాక్టర్ చెప్పే వరకు కూడా నాకు తెలియలేదు. ఎంట్లాంటి సాక్ష్యం అమ్మా! ఒక చిన్న అరగంట సేపు స్తుతించినందుకు అంత పెద్ద క్యాన్సర్ మాయమైపోయేటట్టుగా దేవుడు ఆ నాలుకను ముట్టాడు. నాకు ఈ బాధ వచ్చింది, ఆ బాధ వచ్చింది, నన్ను ఎవరు చూసుకోవడం లేదు, నన్ను ఎవరేం పట్టించుకోవడం లేదు కాదు, స్తుతించుటలో నీకు స్వస్థత వస్తుంది. ఎట్లాంటి వ్యాధి అయినా, ఎట్లాంటి కష్టమైనా, ఎట్లాంటి నష్టం వచ్చినా గాని దాని వెనకాల ఏదో ఒక ఆశీర్వాదం ఉందని చెప్పి నువ్వు స్తుతించమ్మా. ఒక్కొక్కరైతే దేవుణ్ణి నిందిస్తారు, చూసారా? దానంత దౌర్భాగ్య స్థితి ఇంకేమీ లేదు. దేవుణ్ణే తిడతారు,
దేవుణ్ణే తిరస్కరిస్తారు. ఇంకా నేను బైబిల్ చదవను, ఇంకా నేను ప్రార్థన చేయను. నా ప్రార్థనకి నువ్వు జవాబు ఇవ్వలేదు కదా, నాకు ఇన్ని కష్టాలు పెట్టావు, నా పేరంతా పోయింది, నాకు అవమానం వచ్చింది, నేను ఇక మీదట నీ మందిరానికి కూడా రాను. చూసారా ఎందుకు అట్లా జరిగింది? స్తుతిస్తే గాన నీకు అర్థమవుద్ది. స్తుతిలో ఎంతో ఆశీర్వాదం ఉంది. నిన్ను నా నోటిగా చేసుకుంటానని దేవుడు చెప్తున్నాడు. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల. చూసారా, గుర్తుపడుతున్నామా? ఇది సైతాన్ దగ్గర నుండి వచ్చింది, లేకపోతే ఇది నాకు ఒక పరీక్ష, దీన్ని నేను జయించాలా, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో, నేను గెలవాలా, దేవుణ్ణి మహింపరచాలా అని నువ్వు ఏమన్నా స్తుతిస్తున్నావా? ఎప్పుడు ప్రభా నాకు కష్టాలేనా? కొంతమంది చెప్తాడు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నాకు ఎక్కువ కష్టాలు అయిపోయినాయి అమ్మా, అందుకనే నేను దేవుడి దగ్గర నుండి దూరం అయిపోయాను, అందుకనే నేను బైబిల్ చదవడం లేదు. నేను బైబిల్ చదివానా ఆ రోజు నాకు ఏదో ఒకటి అవుద్దంట. ఏమా మరి అట్లయితే లోకంలో ఎందుకు చదువుతున్నారు గంటలు గంటలు అందరూ? వాళ్ళకేం అవ్వడం లేదే, నీకెందుకు అవుతుంది? అది సైతాను యొక్క శోధన. నేను చదువుతాను, ఆ సాతానుడు నన్నేం చేయలేడని నువ్వు కూర్చొని చదవాలి కదా, ప్రార్థన చేయాలి కదా. ఆ రీతిగా భయపడిపోయి ఒక అమ్మాయి ప్రార్థన చేయదు, బైబిల్ చదవదు. ఏమంటుంది? అక్క నేను చదివానంటే ఆ రోజు ఖచ్చితంగా మా ఇంట్లో రక్తం చూడాల్సిందే, ఎవరో ఒకరు కింద పడతారు, రక్తం కారిపోతుంది, లేకపోతే చెయ్యి కట్ అయిపోతుంది, రక్తం కారిపోతుంది. కాబట్టి బైబిల్ చదివానంటే అంట రక్తం చూడాల్సి వస్తుందంట. చూసారా సాతానుడు ఏ రీతిగా ఈ ఇట్లా అటాక్ చేసి వాళ్ళని నరకానికి తీసుకెళ్ళి. నేను బైబిల్ పట్టుకున్నానంటే బైబిల్ మీద పడే నిద్రపోతానమ్మా, అంత నిద్ర వచ్చేస్తుంది నాకు. ప్రార్థనకని మోకరిచ్చానంటే గంటల తరబడి గురకలు పెట్టేస్తాను, అంత మొత్తొచ్చేస్తుంది. ఎందుకమ్మా? ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నావు? ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నావు? ఇది చీకటి శక్తి యొక్క ప్రభావం అని నువ్వెందుకు గుర్తుపట్టలేకపోతున్నావు? ఎందుకు దేవుడి బిడ్డలకి చెప్పుకోలేకపోతున్నావు? దేవుడి బిడ్డల దగ్గరకు వచ్చి కూడా యథార్థంగా మాట్లాడరు, అక్కడ కూడా కపటంగానే మాట్లాడుతుంటారు, అక్కడ కూడా అన్ని దాచిపెట్టి మాట్లాడుతుంటారు. నువ్వు వచ్చింది దేనికి? దేవుని బిడ్డల దగ్గరకు వచ్చి నీ హృదయం విప్పి మాట్లాడాల. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకు భయంకరమైన కడుపు నొప్పితో నువ్వు బాధపడుతున్నావంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం తలనొప్పి వస్తుంది డాక్టర్ అని చెప్తావా? లేకపోతే నా గూడంతా నొప్పిలేస్తుందని నువ్వు చెప్తావా? ఉన్నది ఉన్నట్టుగా చెప్తావు. ఇట్లా డాక్టర్, ఇట్లా అయిపోతుంది డాక్టర్, అట్లా అమ్మా నాకు అర్థమైందమ్మా, ఇంకా చాలమ్మా అని చెప్పినా గాని నువ్వు నీ కడుపు గురించే, కడుపు నొప్పి గురించే చెప్తుంటావు గంటల తరబడి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అంత విప్పి చెప్పగలిగితే దేవుని బిడ్డల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఇంకెంత నువ్వు చెప్పాలా? అబద్ధాలు ఆడచ్చా? దేవుని బిడ్డల దగ్గర నువ్వు అబద్ధాలు ఆడితే ఇంకా నిరీక్షణ ఏముంది నీకు? దేవుని బిడ్డలతోటి అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. బాగా ప్రార్థన చేసుకుంటున్నాను, బాగా వాక్యం చదువుకుంటున్నాను, అందరితో బాగుంటున్నాను, అంత బాగు మరి అంత బాగున్నప్పుడు ఎంత నీకు అనారోగ్యం ఎందుకు? ఒప్పుకోరు. చూసారా? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు యథార్థంగా మాట్లాడడము, పసిబిడ్డల వలె చెప్పుకోవడము. పసిబిడ్డల హృదయం నాకు ఈ ప్రభా, ఈ కఠిన హృదయం తీసే ప్రభా,
మనుషుల భయము నాలో నుండి తీసివేయి ప్రభువా. మనుషుల భయము ఉరి అని ఉంది. చూసారా, మనుషులకి భయపడకూడదు. దేవునికి, దేవుని బిడ్డల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు భయపడాల, జాగ్రత్తగా ఉండాల. ఇది ఇరుకైనటువంటి మార్గము, విశాలమైన మార్గం కాదు, ఇరుకైన మార్గము. ఈ దేవుని యొద్దకు వచ్చినప్పుడు గద్దిస్తారు, లోబడాల, ఎదిరించడానికి వీల్లేదు. అవన్నీ నేర్చుకొనే మరి మీకు చెప్తున్నాను. దేవుని బిడ్డలు ఎట్లా ముఖం మీద చెప్పేవాళ్ళు, నీ ముఖంలోనే గర్వం ఉందమ్మా అంటే అని నన్ను నడిపించేటువంటి సూరయ్య తాత గారు నాకు చెప్పారు. అమ్మా, నీ ముఖంలోనే ఉంది గర్వం అంటే నేనేం చేయాలి? అప్పుడు ఏడుస్తా కూర్చోవాలి. నాకేం అర్థం అయ్యేది కాదు. ఏంటి ముఖంలో గర్వం ఉందంటారు అంటే నేను ఎప్పుడు చిట్లించి ముఖం పెట్టి ఉంటానేమో. అవును, మా నాన్నగారు కూడా అన్నారు, ఎందుకు ముఖం అట్లా పెట్టుకొని ఉంటావు ఎప్పుడు అనేవాళ్ళు. హృదయంలో ఏముంది అది ముఖంలో కనిపించేస్తుంది. కాబట్టి అప్పుడు ప్రభువా, నా ముఖంలో కూడా గర్వం ఉండకూడదు, నన్ను తగ్గించుకునేటట్టుగా నాకు దయచేయి. అందరినీ ప్రేమించే హృదయం. ఎందుకు గర్వము? దేన్ని చూసుకోనమ్మా గర్వము? గర్వాన్ని బట్టి ఎవరు కింద పడిపోయారు? పరిశుద్ధమైనటువంటి దూత, దేవుడికి సమీపంగా ఉన్న లూసిఫరు. అసలు ఎంత అందగాడు, ఎంత తెలివైనటువంటి వాడు, ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి, కానీ చిన్న గర్వం వచ్చింది, వికారం అయిపోయాడు. పరలోకంలో నుండి ఎక్కడ పడిపోయాడు? అగాధంలో పడిపోయాడు. చూసారా, ఒక గర్వం అనేది చాలా భయంకరమైనటువంటి పాపము. అది అంకుల్ ఒకసారి ప్రసంగం చేశారు, కానరాని గర్వము. కనపడదు, టైం వచ్చినప్పుడే అది బయటపడుతుంది. వీళ్ళెందుకు ఈ మాట అనాలా? వీళ్ళేం నాకు అన్నం పెడుతున్నారా? వీళ్ళ దగ్గరికి వెళ్ళినందుకే కదా ఈ మాటలు అంటున్నారు. ఇంకా నోరు ఎట్లా తిరిగితే, నాలుగు ఎట్లా తిరిగితే అట్లా మాట్లాడతారు. చూసారా, జాగ్రత్తగా ఉండాలా. అటువంటి వాటి నుండి యాకోబు, యేసయ్య తమ్ముడు, అటువంటి వాటిల్లో నుండి పశ్చాత్తాపడి బయటకు వచ్చేశాడు. పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య దగ్గర ఉన్నాడు. ఎంత భాగ్యము సంపాదించుకున్నాడు. మా నాలుకని స్వాధీనపరుచుకున్నాడు. నాలుక ఇష్టానికి తిరిగినప్పుడు ఇష్టానికి మాట్లాడాడు. కానీ యేసయ్య మరణించిన తర్వాత యేసయ్య విలువను గ్రహించుకొని పశ్చాత్తాపడి, మనం తప్పులు చేస్తాము, చేయమని నేను చెప్పడం లేదు, అందరము కూడా తప్పులు చేసి దేవుని యొక్క ఆ యొక్క ప్రేమ నుండి మనము వేరైపోయాం. ఎవరి మార్గంలో వాళ్ళే వెళ్ళిపోతున్నారు. తప్పులు చేస్తాము, కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య మనల్ని ప్రేమించి చేర్చుకుంటాడమ్మా. యెషయా 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మనమందరం తప్పులు చేసిన వాళ్ళమే. తప్పులు చేయనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే, నేనున్నాను అంటే వాళ్ళు అబద్ధికులు అని అర్థం కదా. నేను తప్పు చేయలేదు అని అంటేనంట మనము దేవుని ఎదుట అబద్ధికులమంట. 1 యోహాను 1 యోహాను 1వ అధ్యాయము 10వ వచనమమ్మా.
మనము పాపం చేయలేదని మనం చెప్పుకుని ఎడల ఆ, ఆయనను అబద్ధికునిగా చేయువారు మాకు మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యము మనలో ఉండదు. మనము పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను యేసయ్యను అబద్ధికునిగా చేస్తున్నాం. తప్పు ఉంది నీలో, తప్పు లేదంటే దేవుడు అంటున్నాడు అందరూ దారి తప్పిపోయిన వాళ్ళంటే నువ్వేమో నాలో తప్పు లేదు అని అంటే ఏంటి? దేవుణ్ణే నువ్వు అబద్ధికునిగా చేస్తున్నావు అన్నమాట. 8వ వచనం చదవమ్మా. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. చూసారమ్మా, పాపం లేదని చెప్తుంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ కులం మీదే వాళ్ళకి జయం లేదు, వాళ్ళ మాటల మీదే జయం లేదు, గర్వం ఉంది, అహంభావం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ నాలో ఏమి లేదమ్మా, నాకేం కనపడడం లేదమ్మా, 24 గంటలు ప్రార్థనేనమ్మా. రకరకాల చీకట్లున్నాయి. ఒక ఆమె మేము చిన్నప్పుడు ఒక ఆమె వచ్చేది, ఆమె మరి అడుక్కుండే ఆమెని నేను చెప్పలేను. ఒక బెడ్షీట్ తెచ్చుకుంటది, అక్కడ రాగి చెట్టు ఉంటది, ఆ రాగి చెట్టు కింద కూర్చుంటది, మోకాళ్ళు లేస్తది, పెద్ద పెద్దగా ప్రార్థన చేస్తా ఉంటది. అదొక చీకటి. ఇంట్లో కాదు ప్రార్థన చేసుకుండేది. దేవుడేమన్నాడు? ప్రార్థన చేయాలంటే ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయమని చెప్తే ఈమె రోడ్డు మీదకి వచ్చి బెడ్షీట్ పరుచుకొని ఆ చెట్టు కింద పెద్ద పెద్దగా అందరూ చూసే వాళ్ళందరూ ఈమె చాలా భక్తి పరాలని అనుకోవాలను ఏమో, మాకు ఆ చిన్నప్పుడు మాకు ఆమె గురించి తెలీదు. ప్రార్థన గంటలు గంటలు. అబద్ధాలు ఆడే టైం వస్తే అబద్ధాలు ఆడేస్తారు, బూతులు ఆడే టైం వస్తే బూతులు ఆడేస్తారు. ఏమా, ఒక పాస్టర్ ఉందంట, ఒక సిస్టర్ వచ్చి చెప్తుంది. ఏంటంటే ఆమె పాస్టర్ అని చెప్పుద్ది, మరి ఎంత ప్రార్థన చేస్తుంది, కానీ ఎవరన్నా ఏమన్నా అంటే ఉట్టి అబద్ధాలు ఆడుద్ది, నోట్లో నుండి అన్ని అబద్ధాలే, వచ్చిన వాళ్ళతో పోట్లాడుతుంటది భయంకరంగా. ఆదివారం మాత్రం పాస్టర్ అమ్మని పిలిపించుకుంటది. చూసారా, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే సాతానుడు ముసుగేసేస్తాడు. ఎవరన్నా చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఇష్టపడరు. నాలో ఏ పాపము లేదని చెప్పుకుంటే నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు. అట్లాంటి వాళ్ళని సాతానుడు బాగా వాడుకోగలడు, బాగా నలగొడతాడు అట్లాంటి వాళ్ళని. చూసారా, లొంగరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల. ఏవి నీచమైనటువంటి మనం గుర్తుపట్టాల. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభా, మాకిచ్చిన ఈ దినం కొరకు మీ కృతజ్ఞత స్తోత్రములు. నాలుక గురించి ప్రభా మీరు మరి జాగ్రత్త పడమని మరి ఎవరితో మీరు మాట్లాడుతున్నారో నాకైతే తెలీదు నా తండ్రి. ప్రభా, నా నాలుకని నేను జాగ్రత్తగా పెట్టుకోవడానికి కృపనిమ్మని అడుగుతున్నాను. నా దయగల ప్రభా, ఇట్లాంటి బలహీనత ఎవరికి ఉందో వాళ్ళని ప్రభా వాళ్ళు సరి చేసుకోవడానికి, అబద్ధాలు ఆడినట్లయితే, అన్ని అబద్ధాలు చెప్పినట్లయితే ప్రభా మరి సరి చేసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. నాలో తప్పు లేదు, దాంట్లో ఏముందిలే, అది చిన్నదే కదా. ఎక్స్రేలో పెట్టి మీరు చూస్తున్నారు ప్రభా. ఎక్స్రే పెట్టినప్పుడు మేము ఏది కూడా దాచిపెట్టలేము, అన్ని కూడా మాకు కనిపించేస్తాయి, అందరికీ కనిపిస్తుంది. కాబట్టి ప్రభా, దానికి ముందు నీ వెలుగు మా మీద పడినప్పుడు, మాలో ఉన్న తప్పులు మీరు మాకు నేర్పిస్తున్నప్పుడు, చూపిస్తున్నప్పుడు నాయన ఒప్పుకొని సరి చేసుకొని మేము అబద్ధం ఆడకుండా జాగ్రత్తగా ఇతరులను నిందించకుండా
దేవుని స్వరూపంలో ఉన్న వారిని మేము శపించకుండా తండ్రి జాగ్రత్తగా ఉండడానికి కృపనీయండి. ప్రభా, మాకిచ్చిన ఈ ఆన్లైన్ కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దయగల తండ్రి, ఎవరైతే మర్చిపోయారో రావడం, వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి ప్రభా. చాలా మంది స్కూల్స్ లో, కాలేజెస్ లో, హాస్పిటల్స్ లో ఉండి కూడా వాళ్ళు ప్రభా మరి అటెండ్ అవుతున్నారు. నా దయగల ప్రభా, వాళ్ళని ఆశీర్వదించండి. ఎవరైతే సిక్గా ఉన్నారో ప్రభా, మీ గాయపడినటువంటి హస్తంతో ఎక్కడెక్కడ ఏమి అనారోగ్యం ఉందో హస్తాలు పెట్టుకొని ప్రార్థించినప్పుడు యేసయ్య మీరు ఆ వ్యాధులను ప్రభా మీరు స్వస్థపరచండి. కొంతమందికి చెప్పుకోలేనటువంటి అనారోగ్యము, కాబట్టి అటువంటి వారిని కూడా ప్రభా మీరు స్వస్థపరచండి. నా దయగల్ల ప్రభా, ఎవరెవరైతే ప్రభా అవయవాల్ని కోల్పోయారో అవయవాలు మీరు ఇవ్వగలరు. అందుకొరకై మీకు స్తోత్రం. ఈ సంవత్సరం గొప్ప కార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నాను ప్రభా. తండ్రి, స్వస్థత కాదు, పోగొట్టుకున్న అవయవాలు తిరిగి మీరు ఇవ్వగలరు. వాటి కొరకు మేము ప్రార్థించడానికి నీ నామము మహింపరచుకోండి ప్రభా. ఆ దినాల్లో కాదు, ఈ దినాల్లో కూడా మీరు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడవు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు. అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు కూడా మీరు చేయగలరు. అందుకొరకై మీకు స్తోత్రములు. అటువంటి విశ్వాసం మాకు దయచేయండి ప్రభా. సహాయమును దయచేయండి ప్రభా. బిడ్డలు లేనటువంటి వారికి మీరు బిడ్డల్ని దయచేయండి ప్రభా. డాక్టర్స్ అసాధ్యము అని చెప్పే వాళ్ళని ప్రభా అధికముగా ఆశీర్వదించి సాధ్యపరచమని అడుగుతున్నాను. ఇంకా తండ్రి, బిడ్డలు అనారోగ్యంగా ఉంటున్న బిడ్డల కొరకు అడుగుతున్నాను. ఆటిజం ఉన్నటువంటి బిడ్డల్ని ప్రభా నీ భక్తులుగా, మీ యొక్క యాజకులుగా మీరు చేసుకోమని అడుగుతున్నాను నా తండ్రి. ఒక ఉద్దేశంతో ప్రభా మీరు ఆ బిడ్డల్ని లోకానికి పంపించారు. కాబట్టి ప్రభా మీరు తండ్రి సరి చేయగలరు. ఇంకా ఎంతమందికి ఎన్ని అనారోగ్యాలు ఉన్నాయో మీరు సరి చేయగలరు ప్రభా. కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవడానికి సహాయం చేయమని, ఈ బీద ప్రార్థన కొద్ది విన్నపములు నీ సన్నిధికి చేర్నిమ్మని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.